ఆయన సినిమా పాట కన్నా ఎత్తైన మనిషి, ఆ పాటలో ఉన్న భావం కన్నా లోతైన మనిషి, అది మనకు అర్థమైన దానికన్నా విస్తారమైన మనిషి, దాన్ని మనం విశ్లేషించే దానికన్నా గాఢమైన మనిషి. సో అలాంటి మనిషితోటి కొన్ని సంవత్సరాలు గడపటం ఆనందం, ఇంకా కొన్ని సంవత్సరాలు గడపలేకపోవటం బాధాకరం. కావ్యాలకి ముగింపు ఉండకూడదనిపిస్తుంది, కొన్ని పుస్తకాలకి ఆఖరి పేజీ రాకూడదనిపిస్తుంది, కొన్ని సినిమాలకి క్లైమాక్స్ రీల్ చూడకూడదనిపిస్తుంది. సీతారామ శాస్త్రి గారు కూడా అలాంటి ఒక కావ్యం, అలాంటి ఒక పుస్తకం, అలాంటి ఒక చిత్రం. ఆయన చెలిస్తున్నప్పుడు, ఆయన జ్వలిస్తున్నప్పుడు ఒక అద్భుతం మనం చూడగలం. కళ్ళకి రంగులు ఉంటాయి కానీ కన్నీరికి రంగు ఉండదు. పదాలకి రకరకాల వ్యుత్పత్తులు ఉంటాయి, రకరకాల అనర్థాలు ఉంటాయి, రకరకాల భావాలు ఉంటాయి. కానీ ఆయన వాటన్నిటినీ కలిపి ఒక మనిషిగా తయారు చేసి, ఒక మనిషి గుండెకి తగిలించే బాణంలా చేసి మన మీదకి విసరగలిగిన కవిగా నేను ఆయన చూస్తాను.